మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడతామో, ప్రేమిస్తామో, ఆరాధిస్తామో అదే మనకు దూరం అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! అదే సంఘటన మోక్ష పంచమి విషయంలో కూడా జరగబోతోంది. పంచమి, మోక్షాలు ఒకరికంటే ఒకరు ఎంత ప్రాణంగా ఉంటారో అంతే ప్రాణంగా బిడ్డ విషయంలో కూడా ఉంటారు. మోక్ష పంచమి తల్లి గురించి చెప్పినా ఫస్ట్ భయపడిన పంచమిని అర్థం చేసుకొని నార్మల్ స్థితికి అయితే వచ్చేస్తాడు. అయితే బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. పంచమి ఉండి మా అమ్మ ఎలా ఉంటుందో ఏమో మోక్ష బాబు చూడాలనిపిస్తుంది అంటూ ఉంటే, అవునా ఎలా ఉంటుందని మన బిడ్డని అడుగుదాంలే, అయినా ఎలా ఉంటుంది ఏంటి పంచమి, నీ అంతే అందంగా ఉంటుంది, సరే మన బిడ్డకి ఏం పేరు పెడదాము అంటే, మోక్ష నీ ఇష్టం పంచమి అంటే పంచమికి కూడా నీ ఇష్టం మోక్ష బాబు, మీరు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టం అనేది చెప్తూ ఉంటే, మన ఇద్దరికి వాదనలు ఎందుకు, మన బిడ్డని అడిగితే పోలే అని చెప్పని కడుపుతో అంటే కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉంటాడు మోక్ష. ఇక మోక్ష చూపిస్తున్న ప్రేమకు పంచమి అయితే ఫిదా అయిపోయి మోక్షాన్ని దగ్గరకు తీసుకొని నుదుటి పైన ముద్దు పెడుతుంది. అలా వాళ్ళిద్దరూ బిడ్డ మీద ఎంతో ప్రాణం పెట్టి ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. మరోవైపు ఏమో కరాలి ఫణీంద్రాని పూర్తిగా గరుడరాజులాగా మార్చేసి ఇక ఆకాశంలో తిరుగుతూ ఉండు, పంచమి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు పంచమి కడుపులో ఉన్న బిడ్డను ఛిద్రం చేసేసి అని అయితే చెప్తుంది. ఆ క్షణం కోసం ఫణీంద్ర ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ సంఘటనే కానీ జరిగితే నాగేశ్వరికి ఫణీంద్రకు ఒక పెద్ద ఫైటే జరగబోతోంది.